ప్రైవేటు డిగ్రీ కళాశాల నిర్లక్ష్యంతో విద్యార్థుల ఏడాది చదువు గాలిలో కలిసిపోయింది. జగంపేటలో గత కొంతకాలంగా ప్రైవేటు డిగ్రీ కళాశాల కొనసాగుతుంది. ఇది విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ ఆధీనంలో ఉంది. అయితే ఆ కళాశాల యాజమాన్యం యూనివర్సిటీకి చెల్లించాల్సిన ఫీజులు చెల్లించకపోవడంతో సోమవారం నుండి జరుగుతున్న 4th సెమిస్టర్ పరీక్షలకు విద్యార్థులను హాజరు కానివ్వలేదు. విద్యార్థుల వద్ద నుండి ఫీజులు వసూలు చేసినా యూనివర్సిటీకి చెల్లించకపోవడంతో తమను పరీక్షలు రాయనివ్వలేదని విద్యార్థులు లబోదిబమంటున్నారు. పరీక్షలు రాయకపోతే ఏడాది నష్టపోతామని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా బీఎస్పీ జగంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ జుత్తుక నాగేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఇటువంటి కళాశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నా నెంబర్ మరి ఇప్పుడు ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయింది కదా సార్. మాట్లాడతానమ్మా, నువ్వు మిస్డ్ ఇచ్చి నువ్వేం చేస్తావు అంటే నువ్వు ఇంటికి వెళ్ళి ఒక అరగంటలో నేను ఫోన్ చేస్తాను మళ్ళీ. టైం ఇస్తాను మనకి. నా పేరు జుత్తుక నాగేశ్వరరావు. నేను జగ్గంపేట నియోజకవర్గ బహుజన సమాజ్ పార్టీ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. అయితే ఇటీవల ప్రియదర్శిని డిగ్రీ కాలేజీలో జరిగినటువంటి ఘోరం ఏదైతే ఉందో, మరి విద్యార్థులు తన జీవితాలతో ఈ యొక్క యాజమాన్యం ఆడుకుంటుందనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ఎప్పటికప్పుడు కూలి పనులు చేసుకుంటూ పిల్లల్ని ఏదో ఒక భవిష్యత్తులో తీసుకురావాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు అందరూ కూడా కష్టపడి మరి ఫీజులు కట్టి మరి ఆ యొక్క యాజమాన్యానికి ఫీజు కడితే ఆ యాజమాన్యం ఏం చేసిందంటే యూనివర్సిటీకి ఆ డబ్బులు కట్టకుండా ఎగ్జామ్స్ వచ్చేంత వరకు కూడా దాన్ని నిర్వీర్యం చేస్తూ ఈ రోజు ఎగ్జామ్ రాసే టైంలో మరి ఎగ్జామ్కి హాల్ టికెట్లు ఇవ్వకుండా నీకు నేను సర్టిఫికెట్లు ఇచ్చేస్తానులే, నువ్వేం భయపడకు అని పిల్లలందరినీ కూడా మభ్యపెట్టి పిల్లల యొక్క జీవితాలతో ఆడుకునేటువంటి ఈ యొక్క యాజమాన్యాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారు ఈ విషయం మీద మీరు శ్రద్ధ వహించాలని, ఇటువంటి కాలేజీలని వెంటనే బర్తరఫ్ చేసి ఆ యొక్క కాలేజీలందరినీ కూడా ముగించి ఏ అయితే యాజమాన్యం ఇటువంటి చర్యలు పాటుపడుతుందో ఆ యొక్క ఆ లైసెన్సులు రద్దు చేసి వాళ్ళ మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. అలాగే ఈ సంవత్సరంలో ఎవరికైతే ఆ కాలేజీల్లో చదివి పరీక్షలు రాయకుండా ఈ సంవత్సరం అంతా కూడా ఉండిపోయారో ఆ విద్యార్థులకు అందరికీ కూడా న్యాయం జరగాలని నేను ఈ సందర్భంగా లోకేష్ గారికి తెలియజేస్తూ ఉన్నాను. లేని పక్షంలో దీన్ని మీ దృష్టికి తీసుకొచ్చి మీ యొక్క దృష్టిలో పెట్టి మరి కలెక్టర్ గారి దృష్టిలో కూడా దీన్ని తీసుకెళ్తానని మా బహుజన సమాజ్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను.